హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో తాను తవ్విన గొయ్యి అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడు అనే పురోహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన శరీర ఛాయ పింగళ వర్ణం, ఆయన తల బట్టతల, నోరు బోసినోరు. బోధిసత్వుడు తక్కారీయుడనే యువకుడుగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు. రాజపురోహితుడైన పింగళుడికి ఒక బావమరిది ఉన్నాడు. ఆయన కూడా పింగళ వర్ణము, బట్టతల, బోసినోరు కలవాడు. కాని ఈ ఇద్దరికి బద్ధవైరం. తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవేమీ ఫలించలేదు. చిట్ట చివరికి పింగళుడు తన బావమరిదిని చంపేయడానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మన కాశీ నగరం భారతదేశానికి అంతటికీ అత్యుత్తమ నగరం. తాము దేశంలోని రాజులందరిలో చాలా గొప్పవారు. అలాంటప్పుడు మన కోటలోనే నిర్మాణ లోపం ఉండడం అనేది శోచనీయం. మన దక్షిణ ద్వారం నిర్మించడంలో తప్పుంది. అది మనకు ఎంతో అశుభం. మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడా. ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలని నా మనవి అని చెప్పాడు. సరే, చేద్దాం. అందుకుగాను అసలు మనం ఏం చేయాలి అని రాజుగారు పింగళుణ్ణి అడిగాడు. మనం ముందుగా ఆ ద్వారాన్ని పూర్తిగా పడగొట్టాలి. తరువాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారాన్ని తయారు చేయించాలి. అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. రాజుగారు దానికి సమ్మతించారు. ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు. దాని స్థానంలో ఏర్పరచడానికి గాను కొత్త ద్వారం త్వరగానే తయారైంది కూడా. పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళాడు. మహారాజా, కొత్త ద్వారం తయారైంది. దాన్ని నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది. బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా. బలి ఇవ్వడానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగారు. పింగళ వర్ణము, బట్టతల, బోసినోరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా. ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మడి రక్తమాంసాలతో ముందుగా తృప్తిపరచాలి. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుణ్ణి అక్కడే పాతిపెట్టాలి. పాతిన చోట కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. సరే, అలాంటి బ్రాహ్మణుడి కోసం వెతుకు. దొరికితే తెప్పించి వెంటనే ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు. తనకు ప్రబల శత్రువైన తన బావమరిదిని హతమార్చడానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది. ఈ ఆనందంలో ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇదిగో, రేపటితో నీ అన్నకి ఆయువు మూడింది. వాణ్ణి కొత్త ద్వారానికి బలివ్వబోతున్నాను, చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు. అప్పుడు పింగళుడి భార్య, అసలు మా అన్ననే ఎందుకు బలివ్వాలి? దానికి మహారాజు గారు ఎలా ఒప్పుకున్నారు? అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అని అడిగింది. ఆ, ఫలానా వాణ్ణి బలిస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏంటి? పింగళ వర్ణము, బోసినోరు కల బ్రాహ్మడు బలికి కావాలి అని అడిగాను. రాజుగారు సరే అన్నారు. రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడు అని చెప్తాను. ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు. పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ చెప్పలేదు. కానీ తన అన్నకు మాత్రం రహస్యంగా జరిగిన విషయమంతా చెప్పేసింది. ఈ గండం తప్పించుకోవాలంటే తెల్లవారేలోపుగా ఊరు దాటి వెళ్ళిపోమని సలహా ఇచ్చింది. తనను చంపడానికి పింగళుడు చేసిన ప్రయత్నం మొత్తం తెలియగానే ఆయన బావమరిది తనలాగే పింగళ వర్ణము, బోసినోరు, బట్టతల ఉండేవారందరినీ కలుపుకొని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, బలికి కావాల్సినటువంటి మనిషి ఫలానా చోట ఉంటాడు. వాణ్ణి వెంటనే ఇక్కడికి పిలిపించండి. వెంటనే బలిచ్చి మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం అన్నాడు. దీంతో వెంటనే రాజుగారు తన భటులను పింగళుడు చెప్పిన చోటుకు పంపాడు.
అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్టు తెలుసుకొని ఆ విషయం రాజుగారికి నివేదించడానికి తిరిగి వచ్చారు. భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు, అరెరే, ఇప్పుడు ఏం చేద్దాం? అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు. దానికి మంత్రులు వెంటనే, అయ్యో మహారాజా, ఇదేమంత పెద్ద సమస్య? మన పురోహితుల్లో కూడా అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా, ఆయన్నే బలి ఇప్పించండి, ఇప్పుడు అంతకంటే వేరే మార్గం లేదు అని రాజుకు సలహా ఇచ్చారు. అలాగే చేయొచ్చు, కానీ మరి నాకు పూర్తిగా పురోహితుడు అనేవాడే లేకుండా పోతే ఎలాగా? అందుకు తగినవాడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఆ సంగతి ముందు ఆలోచించండి అని రాజు మంత్రులను అడిగాడు. మన పురోహితుడి వద్ద తక్కారీయుడనే శిష్యుడున్నాడు. వాడు గురువును మించిన శిష్యుడని, గురువు కంటే ఎంతో తెలివిగలవాడని పేరుపడ్డాడు. అతన్ని తమరు పురోహితులుగా పెట్టుకోవచ్చు అని మంత్రులు సలహా ఇచ్చారు. వెంటనే రాజుగారు తక్కారీయుడిని పిలిపించారు. ఒరేయ్, నిన్ను ఇక నుంచి నా పురోహితుడిగా నియమిస్తున్నాను. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా బలి ఇవ్వాలి. అతన్ని పాతి పెట్టించాలి. ఆయన మీదుగా ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయించాలి అని ఆజ్ఞాపించాడు. తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించారు. చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు. బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉంది. ఆ గోతిలోకి గురు శిష్యులు ఇద్దరూ ప్రవేశించారు. పింగళుడు వలవలా ఏడుస్తూ ఇలా అనడం ప్రారంభించాడు. ఒరే శిష్య, చూశావరా, నేను ఒకరి కోసం గొయ్యి తవ్వితే ఇప్పుడు ఆ గొయ్యిలో నేనే ప్రవేశించాల్సి వచ్చిందిరా అని ఏడుస్తున్నాడు. అప్పుడు తక్కారీయుడు, స్వామి, అధిక ప్రసంగికి ఎప్పుడో ఒకప్పుడు ఆపద తప్పదు. కానీ మీరేమీ విచారించకండి. నేను రాజుగారి వద్దకి ఇప్పుడే వెళ్తాను. సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి వరకు లేదని చెప్తాను. ఆ తర్వాత ఏదో ఒక ఉపాయం చేసి ఇద్దరం కలిసి మీ ప్రాణాలు కాపాడవచ్చు అని అన్నాడు. అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు. ఆ రాత్రి చీకటిలో అతను పింగళుణ్ణి పారిపోమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పించేసి తెల్లవారేలోగా కొత్త ద్వారం ప్రతిష్ఠ చేయించాడు. బతుకు జీవుడా అంటూ పింగళుడు తన భార్యతో సహా రాజ్యం వదిలి పారిపోయాడు. తక్కారీయుడు రాజుకి ఆస్థాన పురోహితుడిగా మారి భోగభాగ్యాలు అనుభవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.